సౌశీల్యము మూర్తి భవించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో ఈ గుణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అందువలననే మీరందరూ ఇంత కాలాన్ని ఇక్కడ వ్యయపరిచి సంతోషంగా అందరూ ఉన్నారని నేను తలుస్తున్నాను. నేను 1984లో ఫస్ట్ ఎన్టీ రామారావు గారి అట్టడుగున ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అట్టడుగున ఉన్న ఫ్యామిలీస్ని గురించి ఆయన ఆలోచించి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ శంకరన్ గారి ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ప్రతి జిల్లాకు 2 పాఠశాలలను ఏర్పాటు చేశారు. అందులో రంగారెడ్డి జిల్లాలో ఒకటి బాలికలకు ఒకటి బాలులకు ఏర్పాటు చేశారు. అందులో బాలుర పాఠశాలలో నేను మొట్టమొదటి ప్రధానాచార్యుడిగా ఇన్ఛార్జ్ ప్రధానాచార్యుడిగా నేను పీజీటీ తెలుగుగా రిక్రూట్మెంట్ అయ్యాను. నేను ఇన్ఛార్జ్ ప్రధానాచార్యుడిగా నేను సీనియర్ని ఉన్నానంటని చెప్పేసి నాకు ఇచ్చారు ఆ రోజులో. నేను ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వాతావరణం నాకు తెలుసు ముందే. నేను వీటిని ఒక చక్కటి పాఠశాలలుగా మొత్తం రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి మా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటటువంటి విధంగా మా పాఠశాల ఉండాలని నేను అనుకున్నాను. అది సాధించగలిగాను. మొట్టమొదలు మా పాఠశాలలో 30 మంది విద్యార్థులు 10వ తరగతి పాస్ అయ్యి అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వెళ్ళిపోయారు. మేము చాలా సంతోషపడ్డాం. నేను అన్నప్పుడు నా వెనుక మా పిల్లర్స్ ఒక బిల్డింగ్ లేసింది అని అంటే దానికి పిల్లర్స్ ఎవరు? టీచర్సు, వర్కర్సు, ఈవెన్ వంట చేసే వాళ్ళు కూడా, వాచ్మెన్లు కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తోటి సహాయంతో ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రిన్సిపాల్ ఒక్కడే చేశాడు అని అంటే అది కుదరదు. అతని గొప్పలు చెప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళకి చేతనైనటువంటి సహకారాలు 100% అందించారు. ఇప్పుడు కృష్ణారావు సార్ అయితే మారల్గా ఎన్నో విషయాలు చెప్పేటటువంటి వాడు. నేను మా పిల్లలు ఏదన్నా క్లాస్లో ఏదన్నా ప్రశ్న అడిగితే చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది ఉండే అంటే వాళ్ళు చదువుకున్నటువంటి పాఠశాలలు అంత మంచి పాఠశాలలు కాకపోవచ్చు, అక్కడ టీచర్లు సరిగ్గా చెప్పకపోవచ్చు, వాళ్ళు సరిగ్గా నేర్చుకోకపోవడానికి కారణాలు అవే తప్ప వాళ్ళకు సరి అయిన రీతిలో పాఠాలు చెప్పినట్టయితే వాళ్ళు చక్కగా నేర్చుకొని వాళ్ళు మంచిగా భావి పౌరులు అవుతారు. అందుకొరకనే నేను ప్రతి శనివారం వచ్చిందని అంటే డిబేట్ కండక్ట్ చేస్తుంటాను. ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఇచ్చేసేసి దాని మీద మాట్లాడండి అంటే చెప్పి మాట్లాడిపిస్తే చాలామంది పిల్లలు ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చి మాట్లాడేటి ఒక టీచర్ అడిగితే ప్రశ్నకు సమాధానం ఎట్లా చెప్పాలి, మన సొంత అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తపరచాలి అనేటటువంటి విషయాలను నేను మొట్టమొదటి నుంచి వాళ్ళకి నేర్పించాను. నేను వాళ్ళకి మా పాఠశాల లోపల టీచర్లు అందరూ కూర్చునేవాళ్ళు. పిల్లలందరూ కలమ కత్య ఏది గొప్పది అంటే ఒకరు అది చెప్తారు, ఒకరు ఇది చెప్తారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను ఇట్లా చెప్పుకుంటూ వచ్చేసేటటువంటి వాళ్ళు. లాస్ట్ కన్క్లూజన్ మేము చేస్తుంటాం అక్కడ. ఈ విధంగా వాళ్ళని డెవలప్ చేస్తాం. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెడుతుంటే ప్రతిసారి మంచిగా గిఫ్ట్లు తెప్పించిస్తుంటే ఉన్న దాంట్లోనే, అది పెద్దదా చిన్నదా అని కాదు, కానీ ఇట్లాంటి పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తుండే. నేను హత్నూరా స్కూల్కి వెళ్ళినప్పుడు టోర్నమెంట్కి పిల్లలను పంపించాను. నేను హత్నూరా పిల్లలు టోర్నమెంట్కు రావాలి, కబడ్డీ ఆడాలి అని అంటే ఒక పిల్లవాడు ఆడండి ఆడికి స్టేజ్లో ఫీజు కట్టి నేను పీఈటీ ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఆడించరు సరిగ్గా, వాళ్ళకి నేర్పరు. అక్కడ పోయి వాళ్ళు ఎట్లా నేర్చుకోరు. నేను ఏం చేశానో తెలుసా, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ని హత్నూరాలో పెట్టించాను. నేను అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ రెగ్యులర్ ప్రిన్సిపల్గా అక్కడ పనిచేశాను నేను చాలా రోజులు. ఫస్ట్ మన సొసైటీ ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ జోనల్ మీట్స్ అనేటటువంటి హత్నూరాలో పెట్టించాము మేము. అక్కడ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అని ఉండేవాడు. ఆయన ప్రతిదీ ఏది చెప్తే అది కలెక్టర్ దగ్గర పోయి కానీ సెక్రటరీ దగ్గర పోయి కానీ వాదించి ఆయన ఏది కావాలంటే అది సమకూర్చేటటువంటి వాడు. అట్లానే పరిగిలో ఉన్నప్పుడు కూడా హరీశ్వర్ రెడ్డి కూడా అంతే. ఏది అడిగితే అది మాకు ఈ పాఠశాలకు టెలిఫోన్ లేదు, మాకు ఈ పాఠశాలలో కరెంట్ బల్బులు ఉన్నాయి కదా, బల్బులు చిమ్చిమ్ అంటున్నాయి, అందుకే పిల్లలు రిజల్ట్ రావడం లేదు, లైట్ లేదు అంటే చెప్పేసేస్తే మా కొరకు సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ 1,50,000 అంటే ఆ రోజులలో చాలా ఘనం ఉండేది.
పరిగిలో పెట్టించాను నేను రెగ్యులర్ ప్రిన్సిపాల్గా వచ్చిన తర్వాత. ఆ గారు సార్ చెప్పాడు, సెక్రటరీగా ఉండే, నీ పాత స్కూల్ను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ఎంత డెవలప్మెంట్ చేస్తావో నేను చూస్తాను అని చెప్పాడు. నువ్వు అత్నురాలో జోనల్ మీట్ కండక్ట్ చేసావు కదా, నువ్వు పరిగిలు ఎందుకు స్టేట్ లెవెల్లో ప్రిన్సిపాల్స్ మీటింగ్ అయింది. ఈ 6th జోన్లో ఎవరన్నా మీరు ప్రిన్సిపాల్స్ జోనల్ మీట్ కండక్ట్ చేస్తారని అడిగారు వాడు సెక్రటరీ. అడిగితే ఎవ్వరు చేతులు ఎత్తలేదు, ఎందుకంటే జోనల్ మీట్ చేయాలి అంటే చాలా కష్టమైనటువంటి పని ఆ రోజులలో. ఎవ్వరు లేకపోతే నన్ను లేపాడు, మీరు లేవండి, మీరు అత్నూరాలు ఎట్లా కండక్ట్ చేశారో పరిగిలో కూడా చేయండి, నేను అన్ని విధాలకు సహకరిస్తానని అన్నాడు. సరే సార్ నేను చేస్తానంటని చెప్పాను. అక్కడ ఏమి ఫెసిలిటీస్ లేవు, ప్లే గ్రౌండ్ లేదు, ఏది లేదు. పోయి చెప్తే కలెక్టర్కి చెప్తే ఇట్లా చేస్తామన్నారు అంటే చెప్తే గ్రౌండ్ రెడీ చేశారు, చుట్టూ కాలువ కట్టించారు, అన్ని వస్తువులు సమకూర్చారు, పరిగి స్కూల్ని డెవలప్ చేశారు. అక్కడ జోనల్ మీటు 95, 96 ప్రాంతంలో ఏర్పాటు చేశాము. అక్కడ అప్పటి నుంచి దానికి మంచి పేరు వచ్చేసింది. నేను అక్కడ 3 years వరుసగా రెగ్యులర్ ప్రిన్సిపల్గా పనిచేశాను. 3 years 100% రిజల్ట్ వచ్చింది. లాస్ట్ 100% ఫస్ట్ క్లాసెస్లో కూడా అందరు పాస్ అయ్యారు. ఆ కలెక్టర్ రాణి కుమిదిని ఉండే, నీకేం కావాలి, మీ స్కూల్కి ఏం కావాలని అడుగు, నేను అన్ని ఇచ్చేస్తాను, 3 సంవత్సరాలు నువ్వు తెచ్చావు కదా అంటే చెప్పి ఆమె మాట ఇచ్చింది నాకు. అట్లా నేనున్న ప్రతి స్కూల్ లోపల కూడా పర్యావరణ పరిరక్షణ కొరకు నేను ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెడుతుంటిమి, డిబేట్స్ పెడుతుంటిమి, డ్రాయింగ్ పోటీలు పెట్టిస్తుంటిమి. వీటిలలో నేను ఇది పెడుతుంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు అనే అంశం మీద డ్రాయింగ్ పోటీలు వేయండి అంటే చెట్లు, సూర్యుడు, మేఘాలు అవి ఇవి దించి ఎవరు ఎక్కువ పటాలు వేస్తే వాళ్లకు మేము ప్రైజెస్ ఇప్పిస్తుంటిమి. ఆ తర్వాత నేను అత్నూరాలో ఉన్నప్పుడైతే ఒక్క పిల్లవాడికి ఒక మామిడి చెట్టు, 500 మంది పిల్లలుంటే 500 మామిడి చెట్లు పెట్టించాను. 500 చెట్లు వాళ్ళు ఎవరి చెట్టుకు వాళ్ళు నీళ్లు పోసుకొని పెంచుకుంటుంది. పెరిగినాయి, అక్కడికి ఇప్పటికీ ఉన్నాయి అక్కడ చెట్లు, చాలా పెద్ద ఉన్నాయి చూడండి. అదేవిధంగా పరిగిలో ఉన్నంత ప్లేస్లో చెట్లు పెట్టించాము మేము. కొబ్బరి చెట్లు పెట్టించినాము, మామిడి చెట్లు పెట్టించినాము, జామ చెట్లు పెట్టించినాము, అల్లేరేడు చెట్లు పెట్టించినాము. ఇవన్నీ కూడా మనకు ఆక్సిజన్ ఇస్తాయి, భూమిని బలపరుస్తాయి, పిల్లలకు నీడనిస్తాయి, ఎన్నో రకాలుగా లాభాలను కలిగిస్తున్నాయి. వీటన్నిటిని కూడా పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళు కూడా మంచిగా పెంచారు. నేను పడ్డపరబట్టి తవ్వలేదు, ఈ పిల్లలే ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు లాంటి వాళ్ళే వీళ్ళు కూడా పరిగిలో చాలా కష్టపడి పెట్టారు. అప్పుడు పీఈటీలు చాలా సహకరించారు, వాళ్ళు టీచర్స్ కూడా అందరు కోఆపరేట్ చేశారు. తర్వాత నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడైతే ఒక ఎస్పీ వచ్చిండు మా స్కూల్కి. ఇది అసలు నేను గవర్నమెంట్ స్కూల్ అని అనుకోలేదు, ఇది ఏదో ప్రైవేట్ పెద్ద స్కూల్ అని అనుకుంటున్నాను నేను అంటే చెప్పి ఆ చెట్లను వాటిని చూసి చాలా సంతోషపడ్డాడు. ఫస్ట్ జోనల్ మీట్ అట్ అత్నూరా ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేటప్పుడు చీఫ్ గెస్ట్గా లలితా కుమారి అని ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది చూసారా, శాంతి కుమారి, ఆమె కూడా వచ్చింది ఫైనల్ డే రోజు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కొరకు. అక్కడ ఒక పెద్ద సంఘటన, కలెక్టర్ రోషయ్య అనే ఉండే అతడు ఏం చేశాడనంటే, నువ్వు పోయి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు మెదక్లో, ఆయన ఇన్వైట్ చేయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కంటే నాకు చెప్పాడు. నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వదిలిపెట్టేసి నేనేమో మెదక్ పోయి ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పి వచ్చేసాను. నేను మళ్ళీ కలెక్టర్ ఏం చెప్పిండేనంటే, ఈ జాయింట్ కలెక్టర్కు నువ్వు పోయి డిస్ట్రిబ్యూషన్ చేయండి అని చెప్పాడు. ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి సీట్లో కూర్చున్నాడు, నా ప్రిన్సిపల్ సీట్లో, ఒకటే మంచిగా ఉంటుంది కదా. ఆయన కొత్తగా ఫ్రెష్గా ఐపీఎస్ అయ్యి వచ్చిండు అక్కడికి, వచ్చి సీట్లో కూర్చున్నాడు. శాంతి కుమారి వచ్చింది, ఈమె వచ్చి నేను ఎక్కడ కూర్చుని పెట్టాలి, అన్ని మామూలు కుర్చీలు ఉన్నాయి. నేను అప్పటిదాకా లేచి నిలబడ్డాను. ఎందుకంటే నేనేం చేయలేను కదా. ఆమె ఏం చేసిందంటే, చూద్దాం మీ సైన్స్ ఫేర్ ఎట్లా ఉందో అంటే చెప్పి ఆమె అక్కడ కూర్చోకుండానే బయటికి వెళ్ళిపోయి నన్ను తీసుకొని పోయింది బయటికి. ఇద్దరు స్టేజ్ మీద అయితే కూర్చున్నారు, మాట్లాడిండ్రు, సభ అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితులు ప్రిన్సిపాల్ కలుస్తాయి. వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎప్పుడైనా యాక్షన్స్ కూడా తీసుకుంటారు మా మీద, నాకు ఇంత అన్రెస్పెక్ట్గా ఇచ్చావా అంటే చెప్పి. వాళ్ళ దగ్గర అధికారాలు ఉంటాయి. కలెక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఉంటారని అంటే, వాళ్ళు ఒకసారి ఏదన్నా మంచిది అని నమ్మితే ఎన్ని చెడ్డ పనులు చేసినా వీడు మంచోడే అని అంటారు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్కసారి చెడు పని వాటి దృష్టికి వచ్చేసిందంటే వీడు దుర్మార్గుడే అంటారు వాళ్ళు. నేను చూశాను చాలాసార్లు ఇట్లాంటి సంఘటనలు వేరే వాళ్ళ విషయాలలో. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఒక్కడన్నా కలెక్టర్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలని నేను తలుచుకున్నాను. అయితే 2003 బ్యాచ్ వాళ్ళు
అద్నూరా స్కూల్లో చదువుకున్నటువంటి ఒక పిల్లవాడు ఇప్పుడు ఒరిస్సాలో జనరల్ అకౌంట్స్ అండ్ జనరల్ సెక్షన్ అని ఉంటుంది ఒకటి పెద్దది, మొత్తం ప్రైమ్ మినిస్టర్కి కూడా అతడు అకౌంట్ సబ్మిట్ చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడతాడు. అట్లాంటి పోస్ట్లో ఒక పిల్లవాడు మన కమ్యూనిటీలో ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటికీ ఉన్నాడు, ఒరిస్సా గవర్నమెంట్లో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత మన వాళ్ళు చాలామంది సర్కిల్ ఇన్స్పెక్టర్సు, సబ్ ఇన్స్పెక్టర్సు, అసిస్టెంట్ కమిషనర్సు ఈ పదవిలో ఉన్నారు. రాజేంద్ర నగర్లో ఒక పిల్లవాడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. గాంధీ మెడికల్ కాలేజీలో ఒక స్టూడెంట్ మన పరిలో చదువుకున్నటువంటి పిల్లవాడే 7వ తరగతి దాకా చదువుకున్నాడు. 7వ తరగతిలో ఎంట్రన్స్ టెస్ట్ రాసి మన స్కూల్లో అంతా బాగాలేవురా, ఇక టీచర్స్ మంచిగా లేరు, అప్పుడు అంత పార్ట్ టైములతో పని తీసుకుంటుండే, 10 రూపాయల పీరియడ్ రాపించి తీసుకునేవాళ్ళం. ఉన్నాడా ఏడి మరి? ఓకే ఓకే. అబ్బాయి మా బాబు కూడా ఇద్దరికి పోటీ పెట్టి చదివిపించేవాడిని. మా అబ్బాయికి కూడా సీట్ వచ్చింది అక్కడ కీసరగుట్ట స్కూల్లో, అక్కడ చదువుకున్నాడు. కాబట్టి ఆ పిల్లవాడు ఇప్పుడు ప్రొఫెసర్గానో అసిస్టెంట్ ప్రొఫెసర్గానో ఉన్నాడని నాకు తెలుసు, నేను డైరెక్ట్గా మాట్లాడలేదు. అదే చూడండి, మన కమ్యూనిటీ నుంచి వచ్చిన పిల్లలు ఏ విధంగా పైకి ఎదిగిపోతున్నారు. ఇట్లా ప్రాకుకుంటూ పోతలేరు, ఇట్లా ర్యాకెట్ పోయినట్లు పైకి వెళ్ళిపోతున్నారు. తెలిసిందా? మీరందరు కూడా వాళ్ళకి బేస్మెంట్స్. మీరంతా కూడా మీ అందరిలో చూసినటువంటి సంతోషాన్ని చూసి నేను చాలా సంతోషపడ్డాను. నేను గ్రాండ్ ఫాదర్ని అవుతానో లేదో అనుకున్నాను, కానీ నేనేమయ్యానో తెలుసా? గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని అయ్యాను. కొంతమంది పిల్లలకు నేను తాత అయ్యానని చెప్పారు, నేను కూడా చాలా సంతోషపడ్డాను. అయితే మనం మనుషులను పుట్టించట్లో తాత కావడం కాదు, మనం చేసే పనులలో గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కావాలి. అంటే వాళ్ళు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాలి. మీరందరూ కూడా జనరేషన్ని పెంచడమే కాకుండా మీరు చేసే మంచి పనులు 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలి. ఇప్పుడు కృష్ణారావు సార్ చెప్పాడు, ఆ సార్ చెప్పిన మాటలన్నింటినీ కూడా 100% అక్షరాల ఆ సార్ అడుగుజాడలు నడవండి. మీరు మీ సంపాదన మానుకోండి, వేరే వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి మీరు సంతోషపడండి. మీరు ఒక్కరే సంతోషపడడం ముఖ్యం కాదు, మన పక్కకు ఉండేటటువంటి వాళ్ళు, బీద వాళ్ళు అనేటటువంటి వాళ్ళు లేకుండా చేయండి. ఎవరికి మొట్టమొదటి చదువు రాని వాళ్ళకి చదువు నేర్పండి. మీ ఊళ్ళో ఉన్న వాళ్లకు ఒక్కొక్కరు 10 మందికి చదువు నేర్పండి. చదువు అని అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటేనే చదువు అని అనుకునేవాళ్ళు. కానీ మనకు రోగాలు ఎట్లా వస్తున్నాయో తెలుసా? మనం తినే ఆహారము, తీసుకునే నీళ్ళ వలన 33% రోగాలు వస్తాయి. ఇప్పుడు టీబీ, బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు ఉంటారు. లైఫ్ డిజార్డర్స్ వల్లనే ఈ రోగాలు వస్తున్నాయి. అవి డిసీజెస్ కావు, మీరు కావాలని తెచ్చిపెట్టుకున్నాయి. నా వంతు ఇట్లనే ఉన్నది, నేను ఇట్లనే అవుతా, బ్రహ్మ రాసింది తల రాతదా పోతుందా అని అనుకునే వాళ్ళు, చేతగాని వాళ్ళు, చచ్చిపోయినటువంటి వాళ్ళతో సమానం. నీ రాతను నువ్వే రాసుకుంటావు. బ్రహ్మ ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడున్నాడో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ నీ రాతను నువ్వే రాసుకోగలుగుతావు. కాబట్టి నీ రాత నువ్వు చక్కగా బతకాలి నీ మనసులో అనుకుంటే నువ్వు చక్కగా బతకగలుగుతావు. నేను ఇది నాకు రాదు అనే ప్రశ్ననే లేదు. ఏది ఎంత కష్టపడితే అంత పైకి వచ్చేస్తావు. నువ్వు కష్టపడకుండా, పొద్దున లేవకుండా, ఏం పని చేయకుండా, నేను రిచ్ కావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, అడ్డమైన పార్టీలు చేసిండ్రు, అడబోయి టేస్ట్గా ఉన్నదంటే చెప్పి కడుపు నిండా తిని గ్యాస్ ప్రాబ్లం అని, నాసియా అని, వామిటింగ్ అని, కడుపు ఉబ్బిందని, బరువు ఎక్కువైందంటని చెప్పి, గౌరవం ఎక్కువైందంటని చెప్పేసి రకరకాల పనులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పు పనులు. అయితే మీరందరూ చేయాల్సింది ఏంటిదంటే, మీకు దేవుడు ఇచ్చిండు అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఈ పంచభూతాలు అనేటటువంటివి ఉన్నాయి. వాటి నుంచి మనం ఎనర్జీని లాగేసుకుంటున్నాం. ఆ పంచభూతాల నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీని తీసుకొని మనం దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని చేసేటప్పుడు ఇది కరెక్ట్ పనా, చెడ్డ పనా అని నీ మైండ్తో నువ్వు ఆలోచించు. నీకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది మంచిదో చెడ్డదో. తెలిసిందా? అప్పుడు మంచి పనినే మీరు చేయండి, చెడ్డ పని చేయకండి, ఎవరికీ అన్యాయం చేయకండి. మీరు బాగుపడండి, కానీ వాళ్ళని కూడా బాగుపడేట్టు చేయండి. అప్పుడు మీరు బాగుపడతారు. ప్రతిరోజు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టండి. అది ఎట్లా పెట్టాలనో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పత్రిజీ చెప్పినటువంటి విషయాలు కానీ, రామచంద్ర మిషన్ వాళ్ళు చెప్పినటువంటి కానీ, రవిశంకర్ చెప్పినటువంటి కానీ, రామ్దేవ్ బాబా చెప్పినటువంటి విషయాలు అన్నీ ఒకటే.
ఏంటిదంటే నీ మనసును నువ్వు ఏకాగ్రతతో ఉంచుకోవడం, చిత్త వృత్తి నిరోధ యోగ అని అన్నారు. యోగాసనాలు ఇట్లా పల్టీలు కొట్టుకుంటా, దుంకుకుంటా, ఎక్కుకుంటా ఇవన్నీ కాదు. నీ మనసును నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. టేస్ట్గా ఉన్నదని గబగబ తినేసేయడం కాదు. అది నువ్వు ఎంత తినాలో అంత బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. నువ్వు చేసే ప్రతి పనిని బ్యాలెన్స్గా ఉండాలి. మన బాడీలో కూడా వేడి ఎక్కువైనా చలి ఎక్కువైపోయినా మనకి రోగం వస్తుంది, తెలిసిందా? ఇప్పుడు డెంటల్ డాక్టర్స్ ఉంటారు కదా, ఈ డెంటల్ డాక్టర్స్ కూడా ఈ మన పళ్ళు ఉంటాయి చూసారా, ఈ పళ్ళు ఒకటి కిడ్నీస్ బాగాలేకపోతే, వాటర్ ఎలిమెంట్ బాగాలేకపోతే ఒక పళ్ళు నొప్పి లేస్తుంది, ఎయిర్ ఎలిమెంట్ బాగాలేకపోతే ఒక పళ్ళు నొప్పి లేస్తుంది. ఇక డాక్టర్ ఉన్నాడు, వాళ్ళకి తెలిసే ఉంటుంది అది. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. మళ్ళీ ఈ పళ్ళు ఉంటాయి కదా, ఈ ఒక్కొక్క పళ్ళుకి ఒక్కొక్క నంబర్ ఇస్తారు వాళ్ళు. ఆ నంబర్లను బట్టి ఆ డిసీజ్ ఇదవుతుంది. నేను అక్యుపంచర్ కోర్స్ నేను మొన్న పరీక్ష రాశాను సాటర్డే సండే రోజు. నేను ఇప్పుడు కూడా చదువుకుంటున్నాను. నేను తెలిసిందా, బిఎస్ఎస్ వాళ్ళది అక్యుపంచర్ కోర్సు, డిప్లొమా ఇన్ అక్యుపంచర్ కోర్సు అండ్ నేచురోపతి, ఈ ఆహారం గురించి కూడా నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా క్లాస్ అటెండ్ అవుతాను. నాతో పాటు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే అమ్మాయిలు అబ్బాయిలు కూడా క్లాస్లో కూర్చుంటారు. నేను వాళ్ళతో పాటు కూర్చొని నేను నేర్చుకుంటాను. తెలిసిందా, మీరు కూడా ఎల్లప్పుడు లైఫ్ చనిపోయేంత వరకు కూడా మీరు స్టూడెంటే. తెలిసిందా, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు మంచి పనులు చేయండి, మంచిగా బతకండి, అందరినీ మంచిగా బతికేటట్టు చూడండి. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. ఏ ఫిలాసఫర్ చెప్పినా కానీ ఎవరు చెప్పినా వాళ్ళ సారాంశం ఇదే. మంచి చెడు గుర్తించేటటువంటి జ్ఞానం మనలోనే ఉంది. మన రాత మనమే రాసుకోగలుగుతాం. మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా 100 సంవత్సరాలు మీరు మంచిగా బతికినట్టయితే మీరు కరెక్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. కానీ అప్పుడే రోగాలు వస్తాయి, తంటాలు వస్తాయి, అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నిటిని పట్టించుకోకూడదు. ఏ దానికి కూడా రియాక్ట్ కాకూడదు. ఇప్పుడు దోమ వచ్చి ఇట్లా కరిసిందని ఇట్లా కొట్టి దాన్ని చంపి పారేయకూడదు. ఇట్లా అంటే అదే పోతుంది, అది మనకేం చేయదు. అర్థమైందా? మీరు ఆ స్థితికి రావాలి. ఈ ప్రాణం ఉన్న ప్రతి జీవి, ప్రాణం మనకు కనపడ్డ జీవులు, కనపడని జీవులకు కూడా మనం చేసినటువంటి పుణ్యంలో మన భాగాన్ని పంచివ్వాలి. విపස්සనా ట్రైనింగ్ ఎవరైనా చేశారా ఇక్కడ? విపස්සనా మెడిటేషన్ అటెండ్ కండి. 10 రోజులు వాళ్ళు మన దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ తీసుకుంటారు, మంచి ఆహారం పెడతారు, ఎవరితో మాట్లాడనివ్వరు, పక్కలకు కూడా చూడనివ్వరు, మెడిటేషన్ కూర్చొని చేయమంటారు. ఇదే శ్వాస మీద ధ్యాస. మన బాడీలో ప్రతి పార్ట్ని, మన బాడీలో ఉండే ప్రతి రోగం తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పులున్నా తగ్గిపోతాయి, ఏదున్నా తగ్గిపోతుంది. మీరు ట్రై చేయండి. వనస్థలిపురంలో ఒక సెంటర్ ఉంది, ఇక్కడ సంగారెడ్డి దగ్గర కొండాపూర్లో ఒక సెంటర్ ఉంది. మీరు 10 రోజులు మీరు ఒక కోర్స్ చేసిందంటే మీ లైఫ్లో చాలా మారిపోతారు. మీరు అది ఒక్కటే చేయాలని కాదు, మీకు నచ్చింది చెయ్యండి. ప్రతిదాన్ని ప్రతిరోజు మీరు పొద్దుగా లేవగానే నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను క్రమశిక్షణలో ఉన్నాను, నేను హెల్దీగా ఉన్నాను, వెల్దీగా ఉన్నాను, ఇవన్నీ అఫర్మేషన్ చదువుకోండి మీరు. మన సబ్కాన్షియస్ మైండ్ అది ఏం చేస్తుందంటే మనకు ఆ పనులే చేపిస్తుంది, వేరే పనులు చేయనివ్వదు. అదిగా తెలిసిందా? అఫర్మేషన్స్ మార్నింగ్ లేవగానే చదవండి, రాత్రికి చదవండి, పడుకునేటప్పుడు చదువుకోండి. అవే పనులు జరిగి తీరుతాయి ఖచ్చితంగా. మీరు అనుకున్న రాత, మీరు ఏం పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల వల్ల మీరు సక్సెస్ అయిపోతారు 100%. ఇప్పుడు కృష్ణారావు చెప్పిన పనులన్నింటినీ కూడా మీరు మనసులో తలుచుకోండి, పడుకునేటప్పుడు చదువుకోండి, లేవందాడు తలుచుకోండి, మీరు అట్లనే తయారైపోతారు. నేను అనుకున్నాను మా బాబు ఐఐటి పరీక్షలు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఐఐటి అంటే మామూలుగా సీట్ దొరకదని. నేనేమనుకున్నాను తెలుసా, మా బాబుకి ఐఐటిలో సీట్ వస్తుంది అని అనుకునేవాడిని నేను ఎప్పటికీ. మేము నల్లకుంటలో రామయ్య సార్ ట్యూషన్ చెప్తే ఆయన ఇంటి పక్కకే కంపౌండ్ వాళ్ళే అడ్డం. మేము ఆడికి పోతుండే. ఆయన ఎర్లీ మార్నింగ్ 4 గంటల క్లాస్ స్టార్ట్ చేస్తుండే. ఆయన 4 గంటలకల్లా క్లాస్ అయిపోతుండే. 3 గంటలకే లేచి స్నానం చేసి అడిగి పోయి కూర్చుంటుండే. ఒక్క నిమిషం లేట్ వచ్చినా రానిచ్చేవాడు కారు వాళ్ళు. అంత డిసిప్లిన్గా వాళ్ళు అక్కడ చదువు నేర్చుకున్నారు. మేము పరీక్షలు రాసి అయిపోయిన తెల్లారే మేము రూమ్ కాలేసి వెళ్ళిపోయినాం. ఎందుకు అవుతున్నారు, మళ్ళీ అందరికీ రాదు కదా ఐఐటీలో సీటు, మీరు ఇప్పుడు పోతే ఎట్లా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిపీట్ చేయొచ్చు కదా అంటే, లేదు వస్తే వచ్చే, రాకపోతే ఖచ్చితంగా వస్తుంది, మా బాబుకు మంచిగానే చదువుకున్నాడు అని చెప్పి కాన్ఫిడెన్స్ తోటి నేను వెళ్ళిపోయాను. మేము అద్నూరాలో ఉంటుంటే అప్పుడు ఆడికెళ్ళి న్యూస్ పేపర్లో ఈరోజు రిజల్ట్స్ వస్తాయని తెలిస్తే
మేమిద్దరం స్కూటర్ మీద పొద్దుగా లేచి వచ్చి పేపర్లో చూసుకున్నాం రిజల్ట్ వచ్చిందా రాలేదా అని. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మీరు చేసే ప్రతి పనిలో కాన్ఫిడెంట్గా ఉండండి. ఏ దానికి రాంగ్గా ఎప్పుడన్నా మీరు తలుచుకుంటే నాకు మోకాలు తొప్పి తక్కువైంది అని అనుకోకూడదు. నా కాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి అని అనుకోవాలి. నెగిటివ్ థింకింగ్ ఏది చేయకూడదు, అన్ని పాజిటివ్ థింకింగ్సే చేయాలి. ఇంతకుముందు సార్ కూడా చెప్పాడు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి అని. మీ మనసులో మీ సబ్ కాన్షియస్ మైండ్లో అట్లా ఉంచుకోండి. మీరు అందరు బాగుపడతారు. మీ అందరిలో మేము కూడా ఉంటాము. మీరందరూ సంతోషంగా ఉంటే మీ సంతోషంలో మేము పాలు పంచుకుంటాము. ఎందుకంటే మీరందరూ మా పిల్లలనే మేము మీకు తిట్టినాము, కొట్టినాము, ఏదో నిలబెట్టినాము, ఏమేమో చేసినాము. పిల్లవాడు చెప్పాడు కొట్టాడు నాకు వాత వచ్చింది అంటనని. అప్పుడు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. కొట్టి ఉండొచ్చు. ఇప్పుడైతే నేను అట్లా కొట్టాను. నేనైతే ఆ పిల్లవాడిని పిలుచుకొని రూమ్లో పిలుచుకొని, నేను ప్రిన్సిపాల్గా ఉంటే ఆ పిల్లవాడిని పిలుచుకొని 10 నిమిషాలు కౌన్సిలింగ్ చేసి నువ్వు చేసింది తప్ప రైటా అంటే చెప్పి అనిపించి, అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ కాలేదు కాబట్టి నేను కొట్టాను. అందుకే మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నాను. ఎవరికన్నా దెబ్బలు తిని అప్పుడు బాధపడ్డట్టయితే. ఇప్పుడు మాత్రం నేను అట్లాంటి పని చేయను. ఇప్పుడు నేను ప్రిన్సిపాల్గా అయినా ఏదైనా నేను పిలిచి నువ్వు చేసింది ఇట్లా చేసినావు, ఇది తప్పు, ఇది రైటు అని నచ్చజెప్పి మళ్ళీ ఒకసారి ఇట్లాంటి పని చేయొద్దు అని నచ్చజెప్తాను. అప్పుడు కొడితే మారిపోతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే మా టీచర్లు కొట్టి మాకు ఇచ్చేశారు. మేమేం చేసాము, మేము అదే అలవాటు పడ్డాము. కానీ అప్పటికి మా జ్ఞానం పూర్తిగా రాలేదు. రియల్గా చెప్పాలంటే కొంత వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నాము. ఫస్ట్ మా డిప్యూటీ సెక్రటరీ బాలకృష్ణ సార్ అని ఉండేవాడు. ఆయనకి చెప్పాను నేను, మాకు ఎక్స్పీరియన్స్ లేదంతా, రేపు మంచి స్కూళ్ళలో తీసుకుపోయి చూపెట్టండి అని అంటే మా టీం అందరిని తీసుకొని ఆయన జీప్లో ఊకున్న పెట్టుకొని డిక్కీలో అక్కడిక్కడ వేసుకొని అందరం 10 మందిని ఒకటే జీప్లో మేము సర్వే స్కూల్కి పోయినాం. సర్వే స్కూల్కి పోయి వాళ్ళు ఎట్లా తింటున్నారు, ఎట్లా ఊకుంటున్నారు, ఏమేమి పాఠాలు చెప్పారు, ఏమేమి చేశారు అని ఇవన్నీ చూశాను. తర్వాత నేను బేగంపేట పబ్లిక్ స్కూల్కి పోయాను. నేను ఒక్కడనే పోయాను. అక్కడ వాళ్ళందరినీ రానివ్వరు లోపలికని. నేను ప్రిన్సిపల్ నన్ను సెల్ఫ్గా ఇంట్రడ్యూస్ చేసుకొని ప్రిన్సిపాల్తో మాట్లాడి అక్కడ వాళ్ళ భోజనాలు ఎట్లా పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ డిసిప్లిన్ ఎట్లా ఉంది, అక్కడ టైం టేబుల్ ఎట్లా పాటిస్తున్నారు, అక్కడ ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు. తర్వాత రామంతాపూర్లో ఒక పబ్లిక్ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి కూడా పోయి నేను సర్వే చేసి వచ్చాను. నేను వీళ్ళందరినీ తీసుకుపోలేదు. నేను అప్పుడు అదొక స్కూల్కు ఆయన జీప్ ఇచ్చిండు కాబట్టి తీసుకుపోయాను. నా దగ్గర చిన్న లూనా ఉండేది. లూనా మీదనే పోయాను నేను అప్పట్లో. ఇవన్నీ నేను నేర్చుకున్నవి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకొని నాకు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకొని నేను ఇంప్లిమెంట్ చేసి నాకు చేతనైన కాడికి మాత్రమే నేను చేశాను. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉండేవి, అవన్నీ చేయలేకపోయాము. మీరు కూడా ఈ జీవితం అనేటటువంటిది మనకు ఒక వరం అనుకోవాలి. ఈ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికి కూడా నా దగ్గరికి నేను ఆక్యుపంచర్ నేర్చుకున్నాను. చాలామంది వస్తారు, నేను ₹1 తీసుకోను, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాను, నడిచి చూస్తారు, చాలా బాగుంది సార్ అని నవ్వుకుంటూ పోతారు. నాకు ఇట్లా ఖాళీగా నా జీవితంలో లేపనీకనే రాకుండా సార్ అంటారు. తక్కువైతుంది పోతుంది, మెడ నొప్పులు కానీ షోల్డర్ పెయిన్స్ కానీ ఇవన్నీ ఏమున్నా తక్కువైపోతాయి. మీరు ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను మీ కరెక్ట్ అడ్రస్ చెప్తా, కరెక్ట్ గురువుని చూపెట్టిస్తాను, తగ్గిపోతాయి. నా సెల్ నంబర్ మీకు అందరికీ తెలుసు, కాంటాక్ట్ చేయండి మీకు అవసరం ఉంటే. ఈ మెడిసిన్స్ అనేటటువంటిది ఇది ఒక మాఫియా. డాక్టర్ దగ్గర పోతే ఒక గోళీ రాయడు. డాక్టర్లు కూడా ఉండొచ్చు, వాళ్ళు 10 రకాల గోళీలు రాసిస్తారు. మనకు సంబంధం లేదు. అసలు గోళీలు వేసుకోకుండానే ఉండాలి మన జీవితం అంతా. ఒక్క ట్యాబ్లెట్ కూడా ఎప్పుడు వేసుకోకూడదు. మీ డైట్లో మార్పులు తీసుకురావాలి. మీరు తినే పదార్థాల లోపలనే మందులు ఉంటాయి, వాటి వాడండి. మీరు మందు ఒక్కటి కూడా వేసుకోకండి, ఇంజక్షన్లు తీసుకోకండి. అట్లయితేనే మీ జీవితాలు బాగుపడతాయి. ఈవెన్ డెలివరీస్ కూడా ఆక్యుపంచర్లో చేస్తారు. ఒక నీడిల్ గుచ్చితే వాళ్ళు డెలివరీ అయిపోతారండి. లేబర్ పెయిన్ తగ్గిపోతుంది, ఇమ్మీడియట్గా డెలివరీ అవుతారు. కొంతమంది పిల్లలు కారు కదా, వాళ్ళకు కూడా ఆక్యుపంచర్లో పిల్లలు అయ్యేటట్టు చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. ఇవన్నీ ఆక్యుపంచర్ అనేటటువంటిది మీరు దీంట్లో గూగుల్ సెర్చ్లోకి పోయి చదవండి, మీకు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంత